హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూస్తాను కదా, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. వైట్ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి నచ్చిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ వైట్ లేయర్ పై ట్యాప్ చేయండి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ వైట్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేస్తే వైట్ లేయర్ కనిపిస్తుంది, మళ్ళీ దానిపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ వైట్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్కి వచ్చి మళ్ళీ వైట్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్కి వచ్చి అన్ని వైట్ లేయర్స్కి ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. అన్ని ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాలో చూస్తే వీడియో అయితే లెంతీ అయిపోతుంది. అందుకే నేను ఇమేజెస్ని యాడ్ చేసిన వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఒక షేప్ని అయితే సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి షేప్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతాడు. వీడియో లాస్ట్కి స్క్రోల్ చేసి లేయర్ని అయితే లాస్ట్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ పై ట్యాప్ చేసి మాస్క్ పై ట్యాప్ చేసి మాస్క్ అయితే అప్లై చేయండి. స్టార్టింగ్కి అయితే వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఒక షేప్ని అయితే యాడ్ చేసుకోండి. 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఒపోసిటీని అయితే 20 వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదా, బీట్ మార్క్ దాకా అయితే లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి సర్చ్ బార్లోకి వెళ్ళి బ్రింక్ అని టైప్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, లేకపోతే మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు. స్టాండర్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసి ఇమేజ్కి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న లేయర్ పై ట్యాప్ చేసి ఫైల్ లాగా కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కాపీ ద లేయర్ పై ట్యాప్ చేయండి. లేయర్ని అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ ద లేయర్ పై ట్యాప్ చేయండి. మళ్ళీ ఆ లేయర్ని కిందకైతే స్క్రోల్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు పేస్ట్ అయితే చేస్తూ వెళ్ళండి లేయర్ని. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన బటర్ఫ్లై ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అదైతే యాడ్ చేసుకోండి. బటర్ఫ్లై లేయర్ పై ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళండి. లైట్ అండ్ పై ట్యాప్ చేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్కి వచ్చి లేయర్ని అయితే కిందకి స్క్రోల్ డౌన్ అయితే చేయండి. యాడ్ చేసుకున్న లేయర్ పై ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ పై ట్యాప్ చేయండి. బ్లాక్ లేయర్ని ఎందాక ఎలాగో కాపీ చేసుకున్నామో అలాగే పేస్ట్ అయితే చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు లేయర్ని ఇంతే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి వీడియోని.